Hello, my dear friends. Welcome to ISC. Welcome to the Hindu Editorial Analysis Cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 12th ఫిబ్రవరికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ వొకాబులరీ, ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో వీటితో మన సెషన్ని స్టార్ట్ చేయబోతున్నాం. అసైన్మెంట్ ఆఫ్ ద డేగా మనం మన సాటర్డే అంటే 10th ఏదైతే అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఇచ్చున్నామో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో మన సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. రైట్. సో అసైన్మెంట్ సొల్యూషన్ చూద్దామమ్మా. ఇది కదా క్వశ్చన్ మనకి. యా. సో ఒక్కసారి సొల్యూషన్ని చూసే ప్రయత్నం చేద్దాం. యా, ఇది క్వశ్చన్ కదా. ఎస్. ఓకే, రైట్. ఏమంటాడమ్మా, మనకి బ్లాంక్స్ ఇచ్చి ఒక వర్డ్ అడిగాడు కదా, 11 లెటర్డ్ వర్డ్ కదా. నౌన్ అంటున్నాడు. రైట్. నౌన్ సఫిక్స్ అని కూడా చెప్పుకున్నాం. నౌన్ సఫిక్స్ అంటే ఏఎన్సితో ఉండేవన్నీ కూడా నౌన్ సఫిక్సెస్ కదా. సో ఇప్పుడు ఏమన్నాడు, థరో అబ్జర్వేషన్ అంటున్నాడు. థరో అబ్జర్వేషన్ అంటే వారి మీద కంప్లీట్గా నిఘా అనే సెన్స్లో వాడతాం. నిఘా అనే కదా కంప్లీట్ అబ్జర్వేషన్ అంటే. సో ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి. SUR సర్, VEI వే, LANC సర్వేలెన్స్. ఓకే, సర్వేలెన్స్ అంటే ఏంటమ్మా, నిఘా. సర్వేలెన్స్ కెమెరాస్ అంటారు కదా. యు ఆర్ అండర్ ద మానిటరింగ్, యు ఆర్ అండర్ ద సర్వేలెన్స్ ఆఫ్ CCTV కెమెరాస్. మీకు ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్స్లో కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఇన్స్టాల్ చేశాము అన్నట్టుగా యు ఆర్ అండర్ ద సర్వేలెన్స్ ఆఫ్ CCTV కెమెరాస్. క్లోజ్డ్ సర్క్యూట్ లేదంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా పెడుతుంటారు. అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. రైట్. దట్ ఈస్ థరో అబ్జర్వేషన్ కదా. నెక్స్ట్, దిస్ ఇయర్ టాలీ ఇదమ్మా. ఆఫ్ 5 భారతరత్న అవార్డీస్, 1 more than the 4 announced in 1999 is the highest that has ever announced in a single year. 4 of the 5 awards announced this year are posthumously. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టాలీ అన్నది ఏమైందమ్మా, టాలీ అంటే ఏంటమ్మా, నెంబర్. టాలీ ఈజ్ ద నంబర్. ఓకే, టాలీ ఈజ్ నెంబర్. నెంబర్ ఎంత, 5. దిస్ ఇయర్స్ టాలీ అనాలి. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి స్కోర్ అంటే ఓవరాల్ నెంబర్స్. 5 భారత్ రత్న అవార్డ్స్ ఇవ్వడం అన్నది ఇంతకుముందు ఎప్పుడు జరగల. 1999లో ఒకసారి 4 అనౌన్స్ చేశారు నలుగురికి. అదే ప్రస్తుతానికి హైయెస్ట్ అనమాట. మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి భారతరత్నలో 5గురికి అనౌన్స్ చేయడం వల్ల ఏమైంది, దట్ ఈస్ ద హైయెస్ట్. ఓకే, దట్ ఈస్ ద హైయెస్ట్. అయితే ఇయర్స్ టాలీ అన్న బాగానే ఉంది. 1 more than the 4 announced in 1999, అది బాగానే ఉంది. దట్ హ్యాస్ ఎవర్ అనౌన్స్డ్, అది అనౌన్స్ చేసిందా, దాన్ని అనౌన్స్ చేశారా. దట్ హ్యాస్ ఎవర్ బీన్ అనౌన్స్డ్, ప్యాసివ్ వాయిస్లో ఉండాలి, యాక్టివ్లో ఉంది. అది అనౌన్స్ చేయలేదు, దాన్ని అనౌన్స్ చేశారు. ఓకే, బీన్, దట్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్. ఓకే, బీన్ రావాలి అక్కడ, ప్యాసివ్ వాయిస్. 4 of the 5 awards announced this year are posthumous. ఆర్ పోస్టుమస్. స్టేటివ్ వర్బ్ అంటే ఇమీడియట్గా యాడ్జెక్టివ్ రావాలి, యాడ్జెక్టివ్తో ఎండ్ అవ్వాలి. సో యాడ్వర్బ్ పెట్టాడు, దట్ ఈస్ రాంగ్. పోస్టుమస్ అంటే ఏంటమ్మా, చనిపోయిన తర్వాత ప్రకటించడం. దట్ ఈస్ కాల్డ్ పోస్టుమస్. ఓకే, పోస్టుమస్లీ అవార్డెడ్ అనొచ్చు, పోస్టుమస్లీ రికగ్నైజ్డ్ అనొచ్చు. కానీ అనౌన్స్ దిస్ ఇయర్ ఆర్ పోస్టుమస్. ఆర్తో వచ్చింది కాబట్టి స్టేటివ్ వర్బ్ కాబట్టి యాడ్జెక్టివ్తో ఎండ్ అవ్వాలి. సో పోస్టుమస్ విల్ బి ద కరెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఓకే అసైన్మెంట్ సొల్యూషన్. సో రివిజన్ చూద్దామమ్మా. సో వర్డ్స్ ఏంటమ్మా, ఈరోజు 6 వర్డ్స్ ఇచ్చాడు. సో వాటికి సంబంధించి ప్రుడెన్స్ అన్నాడు, విచ్ ఈజ్ అ నౌన్. ప్రూడెంట్ యాడ్జెక్టివ్, ప్రూడెన్స్ నౌన్. ప్రూడెన్స్ అంటే ఏంటనుకున్నాం మనం, గుర్తుందా, టైటిల్లోనే వచ్చింది కదా ప్రుడెన్స్ అనే పదం. ప్రుడెన్స్ అంటే విజ్డమ్, ముందు జాగ్రత్త చర్యలు అంటాం కదా, కేర్ఫుల్గా ఉండడం. రైట్. బీయింగ్ కేర్ఫుల్, బీయింగ్ వైజ్. ఓకే, సో ఇజ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అ నౌన్, ఈఎన్సీతో ఎండ్ అయింది కాబట్టి ఇది నౌన్ కాబట్టి ఇది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌన్. ఓకే, సెగాసిటీ అనొచ్చమ్మా. ఎస్, సెగాసిటీ అంటే ఏంటి, ITY కదా, ఇది కూడా పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌనే, అంటే విజ్డమ్ అని చెప్పచ్చు. ఓకే, wisdom is correct. Yeah, wisdom is correct.
మరి దానికి ఇంకో పేరు ఏముంది? కేర్ఫుల్నెస్, జుడిషియస్నెస్ అనొచ్చా? కేర్ఫుల్నెస్, జుడిషియస్నెస్. ఓకే, సో ఎన్ఈఎస్ఎస్తో ఎండ్ అయిన వర్డ్స్ కూడా నౌన్సే, డిఓఎంతో ఎండ్ అయ్యే సఫిక్సెస్ కూడా నౌన్సే. ఓకే, సగాస్టీ అన్న, విజ్డమ్ అన్న ఇవన్నీ ఒకటే. ఓకే, నేర్పు, తెలివితేటలు, తెలివి. ప్రివైల్, ప్రివైల్ అంటే గెలుస్తుంది, నిలుస్తుంది అనే సెన్స్లో వాడతాం కదా. ట్రూత్ ఆల్వేస్ ట్రియంప్స్, ట్రూత్ ఆల్వేస్ ప్రివైల్స్ అంటే నిలుస్తుంది, అదే నిలిచిపోతుంది అనే సెన్స్లో. అంటే ట్రియంఫ్, సి. ట్రియంఫ్ అంటే ఏంటమ్మా? విక్టరీ. ట్రియంఫ్ ఈజ్ బేసిక్లీ విక్టరీ అని చెప్పచ్చు, రైట్? విన్, సక్సీడ్. ఓకే, సక్సీడ్, ఆల్ దీస్ ఆర్ సేమ్ కదా. తర్వాత రేషనలే, ఇది నౌన్ అమ్మా. రేషనలే అంటే ఏంటమ్మా? లాజిక్. వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి వెనకాల ఉన్నటువంటి లాజిక్ ఏంటి? సో లాజిక్ని మనం రేషనలే అంటాం. రేషనల్ యాడ్జెక్టివ్, రేషనలే నౌన్, రైట్? అప్పుడు ఏమనొచ్చు? రీజనింగ్ అంటే లాజిక్. రీజనింగ్ అన్నా లాజిక్ అన్నా సేమ్. ఓకే, సో ఏ లాజిక్ అనొచ్చు, జస్టిఫికేషన్ అనొచ్చు, ప్రిన్సిపల్ అనొచ్చు. జస్టిఫికేషను, అలానే ప్రిన్సిపల్, సూత్రం కదా, దీని మీద ఆధారపడి దట్ ప్రిన్సిపల్. తర్వాత సో దిస్ విల్ బి ద ఏ. నెక్స్ట్ ఇంపింజ్ అంటే హ్యావ్ ఎ నెగటివ్ ఎఫెక్ట్. ఇంపింజ్ ఆన్ సంథింగ్. ఇంపింజ్తో మనం జనరల్గా ఆన్ అనే ఫిక్స్డ్ ప్రిపోజిషన్ని వాడతాం. సో ఇంపింజ్ ఆన్ సంథింగ్ అంటే హ్యావ్ ఎ నెగటివ్ ఎఫెక్ట్. నెగటివ్ ఎఫెక్ట్ ఎఫ్ అని చెప్పచ్చమ్మా. ఎఫెక్ట్ వర్బే కదా, ఏఎఫ్ఎఫ్ఈసిటి. ఇన్ఫ్లుయెన్స్ అనొచ్చు, ఇన్ఫ్రింజ్ అనొచ్చు, ఇన్ఫ్రింజ్, ఎంక్రోచ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే వర్బ్స్. ఇన్ఫ్లుయెన్స్, ఇన్ఫ్రింజ్, ఎన్క్రోచ్, రైట్? ఇవన్నీ కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్స్ అనే విషయం మీరు మర్చిపోకూడదు. సో అందుకే నేను వర్బ్కి పైన నెగటివ్ పెట్టాను. సో ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. సో ఇంపింజ్తో ఆన్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్. ఈ విషయాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంపింజ్తో ఆన్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్, నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. నెగటివ్లీ ఎఫెక్ట్, ఇన్ఫ్లుయెన్స్, ఇన్ఫ్రింజ్, ఎంక్రోచ్. నెక్స్ట్ ఎంపెరికల్ యాడ్జెక్టివ్. ఎంపెరికల్ డేటా అంటారు కదా, ఎంపెరికల్ సొల్యూషన్ అంటారు, ఎంపెరికల్ డేటా అంటారు, ఎంపెరికల్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్టికల్. థియరిటికల్గా కాకుండా మనం ఎక్స్పెరిమెంట్ చేసి అంటే రియల్గా వచ్చేటువంటి వాల్యూస్, ఏదో ఎజంప్షన్గా కాకుండా, థియరిటికల్గా కాకుండా డైరెక్ట్గా మనం అప్టైన్ చేసినటువంటి రిజల్ట్స్ని ఉద్దేశించి ఎంపెరికల్ అంటాం. విచ్ ఈస్ ప్రాగ్మాటిక్, బి. ప్రాగ్మాటిక్ అన్నా ప్రాక్టికల్ అన్నా సేమ్. ప్రాగ్మాటిక్ అనొచ్చు, ప్రాక్టికల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో యాక్చువల్, రియల్, ఎక్స్పెరిమెంటల్ అని చెప్పచ్చా? యాక్చువల్, రియల్ ఇవన్నీ కూడా సేమ్. తర్వాత డాంపెన్. డాంపెన్ అంటే దేనైనా వెట్గా చేసేయడం అనే సెన్స్లో వస్తుంది. డాంపెన్ అంటే వెట్, తడి నేల, తడిగా చేసేయడం అనే సెన్స్లో వాడతాం. మేకింగ్ సంథింగ్ వెట్, డాంపెన్. ఆర్ ఎల్స్ దేనైనా రిస్ట్రిక్ట్ చేయడం. ఓకే, డాంపరింగ్ అంటే నీరు గార్చేయడం అని చెప్పుకున్నాం కదా, అంటే దాన్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసేయడం అనే సెన్స్లో కూడా మనం వాడచ్చు. అంటే ఏమొస్తుందమ్మా? హిండర్, హ్యాంపర్, రీస్ట్రెయిన్. హిండర్ అన్నా, ఇన్హిబిట్ అన్నా, హ్యాంపర్ అన్నా, ఓకే, రీస్ట్రెయిన్ అన్నా ఆపేయడం అనే సెన్స్లో. స్టాప్, హిండర్, హ్యాంపర్, రీస్ట్రెయిన్, ఇన్హిబిట్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. ఇవన్నీ ఒక కేటగిరీకి చెందిన పదాలు. సో దీస్ ఆర్ ద వర్డ్స్. డాంపెన్, సో దిస్ ఈస్ బేసిక్లీ నెగటివ్ కాంటెక్స్ట్. ఓకే, రైట్, దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు 10th సాటర్డేకి సంబంధించినటువంటి వొకాబులరీ యొక్క రివిజన్. నెక్స్ట్ వీ విల్ ట్రై టు లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్.
ఏమంటున్నామా, కంజూరింగ్ ఏ కెథార్సిస్ అనేటువంటి ఒక టైటిల్తో మనకు కనిపిస్తుంది. కంజూరింగ్ విన్నారా? కంజూరింగ్ అనే ఒక మూవీ ఉంటుంది కదా, దెయ్యాలకు సంబంధించినటువంటి, అంటే సమ్ మ్యాజిక్ ఏదో ఒకటి అపియర్ అయ్యేలాగా చేయడం, దట్ ఈస్ కాల్డ్ కంజూరింగ్. కంజూరింగ్ అంటే సంథింగ్ గాల్లో, అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ యూఆర్ ట్రయింగ్ టు మేక్ సంథింగ్, ఏదో ఒకటి అలా వచ్చి వెళ్ళిపోయినట్లుగా కనిపించినట్లుగా చేయడాన్నే మేక్ సంథింగ్ అపియర్, దట్ ఈస్ కాల్డ్ యువర్ కంజూరింగ్. కెథార్సిస్ అన్నాడు. కెథార్సిస్ అన్నది నౌన్ కదా, ఏ వచ్చింది కదా, సో విచ్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఎ నౌన్. అలానే ఐఎస్తో అండ్ అయింది కూడా ఒక ప్రాసెస్. సో వాట్ ఈస్ దట్ ప్రాసెస్? క్లీనింగ్. దేనైనా కంప్లీట్గా, అంటే ఒక నెగిటివ్ ఎఫెక్ట్ని ఏదైనా వచ్చిందనుకోండి, ఆ నెగిటివ్ ఎఫెక్ట్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం అనే సెన్స్లో వాడతాం కెథార్సిస్. అంటే ఇట్ ఈస్ లైక్, నా తెలుగులో చెప్పాలంటే ప్రక్షాళన అంటాం కదా. ప్రక్షాళన అంటే ఏంటమ్మా? నెగిటివ్ థింగ్స్ అన్నింటినీ రిమూవ్ చేయడం కదా. ఒక ప్రాసెస్ని మనం ప్రక్షాళన చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? అందులో ఉండేటువంటి నెగిటివ్ టర్మ్స్ని మనం తీసివేస్తున్నాం. ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు ఉంటే దాన్ని కంప్లీట్గా చేంజ్ చేస్తున్నాం. ఓకే, కంప్లీట్గా రైట్ రివైవ్ చేస్తున్నాం, మొత్తం క్లీన్ చేస్తున్నాం, నెగిటివిటీని కంప్లీట్గా రిమూవ్ చేస్తున్నాం. సో ఎబ్ల్యూషన్ అంటారు. ఎబ్ల్యూషన్ అంటే ఏంటి? ప్రక్షాళన చేయడం, వాష్ చేసేయడం, కంప్లీట్గా కడిగి పారేయడం అనే సెన్స్లో అది అలా వాడతారు. సో కంజూరింగే కెథార్సిస్. అయితే ఇది ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు? కెథార్సిస్ అంటే మీకు ఏంటో అర్థమైంది, కంజూరింగ్ అంటే ఏంటో అర్థమైంది, కానీ కాంటెక్స్ట్ ఏంటి, ఏ కాంటెక్స్ట్లో ఇలా మాట్లాడాల్సి వస్తుంది అన్నది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద వైట్ పేపర్ ఆన్ ద ఎకానమీ ఈజ్ అ పొలిటికల్ డైవర్షన్. ఓకే, అంటే ఇది కొంచెం క్రిటిసైజ్ చేస్తున్నట్లుగా ఉంది కదా. సబ్ హెడ్డింగ్ చదువుతుంటే మనకి డైవర్షన్ అంటున్నాడు, అంటే తప్పుదోవ పట్టించే విధంగా ఉంది, రాజకీయంగా తప్పుదోవ పట్టించేలాగా ఉంది అని చెప్తున్నాడు. అయితే ఏది తప్పుదోవ పట్టించేలా ఉంది? వైట్ పేపర్. వైట్ పేపర్ అంటే తెల్ల కాగితమా? కాదు. వైట్ పేపర్ అంటే మనం ఏమంటామంటే ఫ్యాక్ట్స్, ఓకే, నిజాలని మనకి తెలియపరిచేటువంటి ఒక డాక్యుమెంట్ అది. దాన్ని తెలుగులో మనం శ్వేతపత్రం అంటాం. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. చాలామంది మన ప్రత్యర్థి రాజకీయ పార్టీ వాళ్ళు ఎప్పుడు అంటుంటారు శ్వేతపత్రం విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. న్యూస్లో మీరు ఫాలో అవుతుంటే మీకు వినిపిస్తుంటుంది. శ్వేతపత్రం అంటే ఏంటంటే కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఒక ప్రాబ్లంకి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇప్పటివరకు ఏం జరిగిందో డెవలప్మెంట్స్ అన్నీ ఉండే ఒక డాక్యుమెంట్ అనమాట. సో ఎలాంటి సొల్యూషన్ అనేది పాసిబుల్ అనేది చెప్పేదే వైట్ పేపర్. సో ఫ్యాక్ట్స్ అన్నిటినీ పబ్లిష్ చేస్తూనే వాట్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్ ఫర్ ఎ ప్రాబ్లం అనేది చెప్పేదే వైట్ పేపర్. అయితే ఎకానమీకి సంబంధించినటువంటి వైట్ పేపర్ని రీసెంట్గా బీజేపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో మనకి ఈ టైటిల్ అనేది రావడం జరిగింది. ఓకే, అయితే ఒకసారి మనం ఆర్టికల్ లోపలికి వెళ్ళి చదివే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా ఉంది కదా. సో ఎడిటర్ క్రిటిసైజ్ చేస్తున్నాడు వైట్ పేపర్ని, అంటే మొత్తం వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు రాసుకున్నట్టుగా కనిపిస్తుంది అన్నట్టుగా చూపించే ప్రయత్నం అయితే జరిగింది. సో దాన్ని మనం అర్థం చేసుకుందాం. ఒకసారి లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్ వన్స్. ఆర్టికల్ ఒకసారి చదువుదాం. చదివితే యూ విల్ అండర్స్టాండ్. The Finance Ministry, in a white paper on the economy placed in Parliament, has accused the Manmohan Singh-led UPA, United Progressive Alliance, of 2004 to 2014 of botching the economy. ఇక్కడ బాచింగ్ అనే పదం వచ్చింది చూసారా? ఓకే, ఆర్థిక వ్యవస్థని కంప్లీట్గా డ్యామేజ్ చేసేసారు. బాచింగ్ అంటే ఏంటమ్మా? సర్వనాశనం చేసేసారు. బాచింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ నెగటివ్ వర్డ్. ఇది నౌన్గా వాడాడు, ప్రిపోజిషన్ తర్వాత నౌన్ కదా. సో నౌన్గా వాడాడు. బాచింగ్ ద ఎకానమీ అంటే ఎకానమీని సర్వనాశనం చేసేశారు అని యూపీఏ గవర్నమెంట్ 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ అధ్యక్షతన, అతని హయాంలో, లెడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? అతని ఆధ్వర్యంలో, అతని నేతృత్వంలో, అతని హయాంలో అనే మీనింగ్తో వాడతాం. ఓకే, సో ఎక్యూజ్ అన్నాడు. ఎక్యూజ్ అంటే తప్పు పట్టింది, అపరాధులు అంటే వారిని తప్పుబడుతూ చెప్పిందనమాట వైట్ పేపర్లో. ఓకే, పార్లమెంట్లో టేబుల్ చేశారు, పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఎవరమ్మా? ఫినాన్స్ మినిస్ట్రీ ప్రవేశపెట్టింది. ఓకే, యూపీఏ హయాంలో జరిగినటువంటి ఎండగట్టే ప్రయత్నం అయితే చేసింది ఆ వైట్ పేపర్లో, శ్వేతపత్రంలో. ఓకే, ఎకానమీని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసారు, నాశనం చేసేసారని. ద మినిస్ట్రీ హ్యాస్ సాట్ క్రెడిట్ ఫర్ ద నరేంద్ర మోదీ led National Democratic Alliance government's repair and reform job since
2014 for lifting India to the world's fifth largest economy from one of the fragile 10 years ago. 10 సంవత్సరాల క్రితం చాలా వీక్గా ఉండేటువంటి ఫ్రెజైల్ 5 అంటే బాగా వీక్గా ఉన్న 5 ఎకానమీస్లో ఇండియా ఉండేది. అలాంటి పొజిషన్ నుంచి టాప్ 5 ఓకే 5th లార్జెస్ట్ ఎకానమీ అనే ఆ స్పాట్కి తీసుకురావడంలో నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన ఉన్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, దాన్ని మనం ఎన్డీఏ అంటాం కదా. సో గవర్నమెంట్ ఎటువంటి పద్ధతుల్ని అవలంబించింది, ఎలాంటి రిపేర్స్ చేసింది, ఎలాంటి రీఫార్మ్స్ తీసుకొచ్చింది, ఓకే సంస్కరణలు ఎట్లాంటివి తీసుకొచ్చింది, అట్లానే ఎలా రిపేర్ చేసింది అనే దాన్ని చూపించే ప్రయత్నం అయితే చేసిందంట. ఓకే దానికి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసింది. సాట్ క్రెడిట్ అంటే దానికి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసింది. ఇట్ లిస్టెడ్ 15 high profile UPA scams including coal, 2G spectrum, the Commonwealth Games and even a 44 crore misappropriation case in the Jammu and Kashmir Cricket Board. అయితే ఇట్ అంటే ఎవరమ్మా? ఫినాన్స్ మినిస్ట్రీ ఒక 15 హై ప్రొఫైల్ కేసెస్ని యూపీఏ హయాంలో జరిగినటువంటి స్కామ్స్, కుంభకోణాలు అంటాం కదా, స్కామ్స్ అంటే ఇక్కడ కుంభకోణాలు. సో అందులో ఏంటమ్మా బాగా అంటే చాలామందికి తెలియకపోవచ్చు, 10 years బ్యాక్ విషయం కాబట్టి యూపీఏ హయాంలో చాలా కుంభకోణాలు జరిగాయి. అందులో మెయిన్గా పాపులర్గా ఏంటంటే కోలు, 2G స్పెక్ట్రమ్, కామన్వెల్త్ గేమ్స్ అనేవి బాగా హైలైట్ అయ్యాయి. దాంతోపాటుగా 44 కోట్ల మిస్అప్రాప్రియేషన్ కేసు. మిస్అప్రాప్రియేషన్ అంటాం అంటే ఏంటమ్మా? సో దెర్ ఈజ్ నో లెక్క లేదనమాట, దానికి సరైన లెక్కలు అనేవి రాంగ్గా ఉన్నాయి, అంటే టాలీ అవ్వట్ల. 44 crores అన్నవి తేడా రావటం, లెక్కలో తేడా, మిస్అప్రాప్రియేషన్ అంటే. ఓకే అంటే దుర్వినియోగం చేశారు అనేటువంటి ఒక ఆరోపణ, నిధుల దుర్వినియోగం అని చెప్తాం. జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెట్ బోర్డుకి సంబంధించినటువంటి స్కామ్ అది. అవర్స్ బిఫోర్ దిస్, అయితే ఇది చేసే కొన్ని గంటల ముందే, అంటే వైట్ పేపర్ రిలీజ్ చేయబోయే కొన్ని గంటల ముందు ఏం జరిగింది? ద కాంగ్రెస్ రిలీజ్డ్ ఎ బ్లాక్ పేపర్ ఆన్ 10 years ఆఫ్ అన్యాయ్ కాల్ ఎరా ఆఫ్ ఇంజస్టిస్. అప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందమ్మా? బ్లాక్ పేపర్ని విడుదల చేసింది. ఓకే వైట్ పేపర్ అంటే ఏంటి? బేసిక్గా అన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి అక్కడ వైట్ పేపర్. ఎందుకు అక్కడ వైట్ అంటున్నాడంటే వైట్ పేపర్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. వైట్ పేపర్లో దాయటానికి ఏమి ఉండదు, అన్ని నిజాలే ఉంటాయి అన్నట్టుగా మనకి చూపించే ఒక అఫీషియల్ డాక్యుమెంట్. మరి ఇలా వీళ్ళు ఏం చేశారు? బ్లాక్ పేపర్ని రిలీజ్ చేశారంట కాంగ్రెస్ వాళ్ళు. అయితే అది దేని మీద బ్లాక్ పేపర్? ఈ 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి అన్యాయ్ కాల్. ఇది యాక్చువల్గా హిందీ టర్మ్. అన్యాయ్ కాల్ అంటే అందరికీ అన్యాయం జరిగినటువంటి ఆ 10 సంవత్సరాల కాలం. ఓకే ఎరా ఆఫ్ ఇంజస్టిస్ అన్నాడు. ఎరా అంటే పీరియడ్. సో ఎవరి హయాం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ హయాంలో జరిగినటువంటి అవినీతి అనొచ్చా? అవినీతి అనకూడదు, ఇంజస్టిస్, న్యాయం చేకూర్చకపోవడం. అన్యాయం ఎక్కడైతే జరిగిందో ఆ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అన్యాయాన్ని ఎండగట్టి చూపించే ప్రయత్నం బ్లాక్ పేపర్ ద్వారా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇట్ హైలైట్స్ దిస్ గవర్నమెంట్స్ ఎకానమిక్ బ్లండర్స్ such as demonetization, something the white paper is silent on, the flawed GST regime, the unemployment situation with stagnant wage growth, farmers' distress and high inflation despite crude oil prices being lower than in the UPA's times. అయితే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి వాళ్ళ తప్పులన్నీ ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. అది కూడా బ్లండర్స్ అంటే మిస్టేక్ కంటే చాలా రెట్లు ఎక్కువ వాటిని మనం బ్లండర్స్ అంటాం. అంటే క్షమించడానికి అర్హత లేనివి అని చెప్పడం. ఓకే ఘోరమైన వైఫల్యాలు అంటారు చూసారా. సో దట్ ఈస్ మిస్టేక్ అంటే సరిదిద్దుకోవచ్చు, బ్లండర్ని మరో సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం లేనంత ఎఫెక్ట్ చూపించే వాటిని మనం బ్లండర్స్ అంటాం. ఓకే ఆర్థికపరమైనటువంటి కొన్ని బ్లండర్స్ జరిగాయి. అందులో ఏంటమ్మా? డీమానిటైజేషన్ మీ అందరికీ బాగా తెలుసు, 2016లో జరిగింది కదా. సో డీమానిటైజేషన్ కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఓకే అయితే వైట్ పేపర్లో దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన ఇవ్వలేదు. ఓకే డిమానిటైజేషన్ బికాజ్ అది ఫెయిల్యూర్గా ఒప్పుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ డిస్కస్ చేయలేదంట, వైట్ పేపర్లో ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ చేయలేదు. అలానే ఫ్లాడ్ జిఎస్టీ రిజైన్. ఫ్లాడ్ అంటే తప్పులు తడకలతో నిండిన, దట్ ఈస్ ఫ్లాడ్ అంటే కంప్లీట్గా మిస్టేక్స్తో నిండిన జిఎస్టీ పాలసీ. రిజైమ్ అంటే అక్కడ పాలసీ. అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్, నిరుద్యోగం.
సో ఆ సిచ్యువేషన్కి సంబంధించి అది కూడా విత్ స్టాగ్నెంట్ వేజ్ గ్రోత్, అంటే అక్కడ పెద్దగా ఎదుగుదల లేదు. గ్రోత్ అంతా ఎలా అయిపోయిందమ్మా, స్టాగ్నెంట్గా ఉండిపోయింది, అంటే మారట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా అది ఇంక్రీజ్ అవ్వకుండా ఒక స్తబ్దత అంటాం కదా, దట్ ఈస్ స్టాగ్నెంట్. స్టాగ్నెంట్ అంటే స్తబ్దత, పెరుగుదల లేకుండా అలా ఉండిపోవడం స్టాగ్నెంట్గా. ఫార్మర్స్ డిస్ట్రెస్, సో వారి యొక్క బాధ. డిస్ట్రెస్ అంటే వారు బాగా కూరుకుపోవడం, అప్పుల్లో కూరుకుపోవడం కావచ్చు, కష్టాల్లో కూరుకుపోవడం కావచ్చు, దట్ ఈస్ ఫార్మర్స్ డిస్ట్రెస్. డ్యూ టు ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడం కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్, ప్రాపర్ యూరియా ప్రాపర్గా వాళ్ళకి ఫెసిలిటీస్ దొరకపోవడం, క్రెడిట్ సరిగ్గా దొరకపోవడం కావచ్చు, అప్పుల్లో కూరుకుపోవడం కావచ్చు, వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం వల్ల కావచ్చు. సో వాళ్ళకి పెరిగిపోతున్నటువంటి కష్టాలు, డిస్ట్రెస్. అండ్ హై ఇన్ఫ్లేషన్, అలానే ద్రవ్యోల్బణంలో పెరుగుదల. కాకపోతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గి ఉన్నాయంట. యూపీఏ టైంలో కంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గి ఉన్నప్పటికీ ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరిగింది అనే వాటి మీద ఈ బ్లాక్ పేపర్లో హైలైట్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం అనకూడదు, కాంగ్రెస్ వాళ్ళు, రైట్. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ questioned the UPA's extra constitutional governance system and Dr. Singh's failure to undertake reforms that were still pending after the 1991 liberalization rush, and said this government delivered on those reforms and beyond. నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు, ఆర్థిక శాఖ మంత్రి, యూపీఏ యొక్క ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ సిస్టమ్, ఈ పదాన్ని వాడాడు. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటమ్మా, కాన్స్టిట్యూషన్ ఇవ్వని పవర్స్లో ఏదైతే గవర్నెన్స్ సిస్టమ్ నడిచిందో, పాలన నడిచిందో, అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా ఎవరిని ఉద్దేశించి అంటున్నారు, సోనియా గాంధీని అంటూ. అంటే సోనియా గాంధీ ఎటువంటి పవర్లో, అంటే ఎటువంటి కాన్స్టిట్యూషన్ పొజిషన్లో లేనప్పటికీ మన్మోహన్ సింగ్ ఎలా చెప్తే మన్మోహన్ సింగ్ అలా ఆడేవారు. ఆయన సొంతంగా ఏ డెసిషన్స్ తీసుకునేవారు కాదు, ప్రతిదీ ఆమె చేతిలోనే ఉండేది. సో ఆవిడ బయట ఉంటూ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి పోస్ట్లో లేకుండానే ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం పాలనని నడిపించేది అన్నట్టుగా గవర్నెన్స్ సిస్టమ్. అండ్ డాక్టర్ సింగ్ అంటే మన్మోహన్ సింగ్ గారిని ఉద్దేశించి, ఫెయిల్యూర్ టు అండర్టేక్ రిఫార్మ్స్, సో ఆయన విఫలమయ్యారు. కొత్త సంస్కరణలు చేపట్టడంలో ఆయన విఫలమైనట్టుగా ఆమె విమర్శించారు, అలానే ప్రశ్నించారు యూపీఏ గవర్నమెంట్. దట్ వర్ స్టిల్ పెండింగ్. 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి కదా, దాని తర్వాత ఇంకొన్ని పెండింగ్లో ఉండిపోయాయంట, వాటిని అమలుపరచడంలో విఫలమయ్యారు మన్మోహన్ సింగ్ గారు. అతని పాలనా కాలంలో అతను వాటిని అండర్టేక్ చేసుకోలేకపోయారు. ఫెయిల్యూర్ టు అండర్టేక్ రిఫార్మ్స్, విఫలమయ్యారు. ఆ సంస్కరణల్ని అందిపుచ్చుకోవడంలో, స్టార్ట్ చేయడంలో. అండ్ సెట్ దిస్ గవర్నమెంట్ డెలివర్డ్. దిస్ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్. సో ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రం అటువంటి రిఫార్మ్స్లో చేసింది, చాలా వరకు డెలివర్ చేయగలిగింది. డెలివర్ చేశాము. అలానే ఇంకా బియాండ్, అవి కాకుండా ఇంకా మేము చాలా చేసాము అన్నట్టుగా ఆమె తన ప్రభుత్వాన్ని ఆమె సమర్థించుకున్నారు. సంస్కరణలు తేవడంలో మేము సక్సెస్ఫుల్ అయ్యాం. షీ ఈవెన్ ఇన్వోక్డ్ కేసెస్ ఫ్రమ్ ద 1950s and 1970s to argue that corruption runs in the Congress DNA. కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ అన్నది ఇమిడి ఉంది, కరప్షన్ అన్నది సర్వసాధారణమే వాళ్ళ పాలనలో. దాన్ని నిరూపించడానికి, జస్టిఫై చేయడానికి ఆమె 1950s, 70sలో ఉండే కేసెస్ని కూడా కోట్ చేయడం జరిగింది. ఇన్వోక్ చేయడం అంటే, సో దాన్ని ఒకసారిగా అందరికీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఇన్వోక్ చేయడం అంటే ఆల్రెడీ దాన్ని ఒకసారి తట్టి లేపడం, ఇన్వోక్ చేయడం, రైట్. 50s, 70sలో ఉండే కరప్షన్ సంబంధించినటువంటి కేసెస్ని కూడా ఆమె అక్నాలెడ్జ్ చేశారు, రైట్. నెక్స్ట్, ద గవర్నమెంట్స్ ఎసర్షన్ అంటే ఏంటమ్మా, దేనైనా మీరు చాలా స్ట్రాంగ్గా చెప్పడం, ఫర్మ్గా చెప్పడం, అసర్షన్. దట్ ద వైట్ పేపర్ విల్ సర్వ్ as a record for posterity. పోస్టెరిటీ అంటే ఫ్యూచర్ జనరేషన్స్. పోస్టెరిటీ అనేది నౌన్గా వాడి అబ్జర్వ్ చేస్తారా, పోస్టెరిటీ ఐటీ అయితే అండ్ అయింది. సో విచ్ ఈస్ నౌన్. ఫర్ పోస్టెరిటీ అంటే ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఫర్ ఇండియాస్ యూత్ టు నో ద ఎఫర్ట్స్ ఇట్ టుక్ టు undo the UPA era damage and restore India's glory, belies its anxiety that the young may not be adequately convinced about recent years' outcomes. అయితే ఎన్డీఏ గవర్నమెంట్ అసర్షన్ అంటే అర్థం ఏంటమ్మా, ఎన్డీఏ గవర్నమెంట్ వైట్ పేపర్ని చూపిస్తూ ఏమంది, ఈ వైట్ పేపర్ ఖచ్చితంగా రానున్నటువంటి భవిష్యత్ తరాలకు కావచ్చు, లేదంటే యంగ్ ఇండియాస్ యూత్ హూ ఆర్ గోయింగ్ టు ఓట్ నౌ, దే షుడ్ నో ద ఎఫర్ట్స్ ఇట్ టుక్.
మేము పడిన శ్రమ వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే యూపీఏ హయాంలో జరిగినటువంటి డ్యామేజ్ని మేము పూడ్చే పనిలో నిమగ్నమయ్యాము. అండూ ద డ్యామేజ్ అంటే ఏంటి? జరిగినటువంటి డ్యామేజ్ని మేము నివారణ అనడానికి లేదు కానీ రిలీఫ్ మెజర్స్ తీసుకున్నాం. సో కోలుకునేలాగా చేసాం ఎకానమీని. యూపీఏ హయాంలో జరిగినటువంటి డ్యామేజ్ని మేము దాన్ని కోలుకునేలాగా చేసాము. దానికి మేము కష్టపడ్డాము. అలానే రీస్టోర్ ఇండియాస్ గ్లోరీ, భారతదేశం యొక్క గ్లోరీ అంటే ఏంటమ్మా? రెప్యుటేషన్. సో దానికి ఉన్నటువంటి ప్రశస్తిని మేము రీస్టోర్ చేసే ప్రయత్నం చేసాం. ఇవన్నీ కూడా ఇండియా యూత్కి తెలియాలి. బెలైస్ ఇట్స్ యాంగ్జైటీ. బెలైస్ అంటే హైడ్ చేయటం. బెలైస్ అంటే హైడ్ చేయటం, రివీల్ చేయకుండా ఉంచడం. ఇట్స్ యాంగ్జైటీ, దానికి ఉన్నటువంటి యాంగ్జైటీని అది దాచే ప్రయత్నం చేసింది. అయితే యాంగ్జైటీ దేనికోసం ఉందమ్మా? యాంగ్జైటీ ఎన్డీఏ గవర్నమెంట్కి యంగ్ మే నాట్ బి అడిక్వేట్లీ కన్విన్స్డ్. ఇప్పుడు వచ్చేటువంటి తరాలు అంటే ఎవరైతే ఎస్పెషల్లీ 18 క్రాస్ అయ్యి ఓటింగ్కి వస్తుంటారో, ఈ 10 years క్రితం జరిగిన వాస్తవాలు వాళ్ళకి తెలియదు. సో అప్పటితో పోల్చుకుంటే మేము చాలానే చేసాం. మేబీ వాళ్ళు కేవలం అవుట్కమ్స్ని మాత్రమే చూస్తున్నారు కానీ లాస్ట్ టర్మ్ గవర్నమెంట్తో పోల్చుకుంటే మేము చాలా బాగా చేసినట్టు, రైట్? సో అందుకే మేము ఈ వైట్ పేపర్ని రిలీజ్ చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు గట్టిగా నొక్కి వక్కాణించారు. ఎసర్షన్. దట్ మే ఎక్స్ప్లెయిన్ ద క్యూరియస్ absence ఆఫ్ రియల్ GDP growth and employment rates in the UPA and NDA years from the data-laden paper, which even compares waste volumes processed by urban local bodies. Absence of real GDP growth and employment rates in the UPA and NDA years from the data-laden paper అన్నాడు. చూసారా, డేటా లాడెన్ అనే పదం వాడాడు. ఒకసారి చూడండి అమ్మా. అంటే లోడెడ్ అనే మీనింగ్ వస్తుందమ్మా. లాడెన్ అంటే ఏంటమ్మా? లోడెడ్ ఆర్ బర్డెండ్. అంటే బాగా ఎక్సెసివ్ డేటాతో నిండిపోయిన డేటా లాడెన్, డేటాతో నిండిపోయినటువంటి పేపర్. ఎంప్లాయ్మెంట్ రోడ్స్. యాబ్సెన్స్ ఆఫ్ రియల్ జీడిపి గ్రోత్, రియల్ ఎంప్లాయ్మెంట్ రేట్స్ యూపీఏ ఎన్డీఏ హయాంలో మొత్తం డేటాతో నిండిపోయి ఉంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. మే ఎక్స్ప్లెయిన్ విచ్ ఈవెన్ కంపేర్స్ వేస్ట్ వాల్యూమ్స్. ఎంత వేస్ట్ ప్రాసెస్ చేసింది అంటే అర్బన్ లోకల్ బాడీస్లో ఎంత వేస్ట్ కూడా ప్రాసెస్ అయింది అనేది కూడా కంపేర్ చేయడం జరిగిందంట ఆ పేపర్లో. ద పేపర్ ఆర్గ్యూస్ దట్ యూపీఏ ఫెయిల్ టు డెలివర్ GST and use Aadhaar effectively, but the NDA embraced and delivered on both. ద పేపర్ అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించమ్మా? వైటా బ్లాకా? ఇట్స్ బ్లాక్ కాదు, వైట్. వైట్ పేపర్ ఏమైనా ఆర్గ్యూ చేస్తుంది? యూపీఏ కంప్లీట్గా విఫలమయ్యింది. జిఎస్టీని డెలివర్ చేయడంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. చర్చలు చేశారు కానీ ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. మళ్ళీ మేమే వచ్చాం, మేమే ఇంప్లిమెంట్ చేశాము. అలానే ఆధార్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేయడంలో కూడా విఫలమైంది యూపీఏ అన్నట్టుగా ఆర్గ్యూ చేసింది. బట్ ద ఎన్డీఏ ఎంబ్రేస్డ్ అంటే యాక్సెప్ట్ చేయగలిగింది. అండ్ డెలివర్డ్. అలానే మేము డెలివర్ చేయగలిగాం. ఏది? జిఎస్టీని కావచ్చు, ఆధార్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయడంలో కావచ్చు. మేము సఫలమయ్యాం తప్ప వాళ్ళు విఫలమయ్యారని చెప్తున్నాను. దట్ అ ఫ్యూ బీజేపీ స్టేట్స్ ఇంక్లూడింగ్ గుజరాత్ had reservations about GST and Aadhaar at the time is a last nuance. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమని చెప్తున్నాడంటే ఫ్యూ బీజేపీ స్టేట్స్ అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు అని చెప్పడం, ఇంక్లూడింగ్ గుజరాత్. అప్పటికి గుజరాత్లో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. అంటే స్టేట్స్లో ఉండేటువంటి గవర్నమెంట్ గురించి. హ్యాడ్ రిజర్వేషన్స్ అంటే అనుమానాలు, డౌట్స్ అని అంటాం. రిజర్వేషన్స్ అంటే ఇక్కడ ఎలా వాడాడు? నౌన్గానే వాడాడు కానీ రిజర్వేషన్స్ అంటే మీరు అనుకున్నటువంటి ఆ రిజర్వేషన్స్ కాదు, అనుమానాలు. డౌట్స్. జిఎస్టీని ఆధార్ని వాడటం అన్న దానిపైన చాలామంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అనుమానాలు ఉండేవంట. కానీ దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. లాస్ట్ న్యూయాన్స్ అంటే ఏంటమ్మా? మైన్యూట్ డీటెయిల్ని మనం న్యూయాన్స్ అంటాం. మైన్యూట్ డీటెయిల్స్ని మనం న్యూయాన్సెస్ అంటాం. సో అది లాస్ట్ న్యూయాన్స్ అయిపోయింది. అంటే అర్థం ఏంటి? దాని గురించి ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే అది వైఫల్యం కదా. సో దాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం అయితే చేయలేదు. సో వాళ్ళ పాలిత స్టేట్స్ వాళ్ళే చాలామంది రిజర్వేషన్స్ వ్యక్తం చేశారు, డౌట్ వ్యక్తం చేశారు. ఈ జిఎస్టీ ఆధార్ అన్నది మనం సక్రమంగా వీటి ఎఫెక్ట్స్ అనేవి క్లియర్గా ఉంటాయా లేదా, జిఎస్టీ రిజైమ్ వల్ల
ప్రయోజనం చేకూరుతుందా లేదా దేశానికి, అలానే ఆధార్ వల్ల మన ప్రైవసీ ఏమైనా బ్రీచ్ అవుతుందా లేదా అనే అనుమానాలు అనేవి అప్పుడు లేవనెత్తారు. రైట్. ద ఎన్డీఏ హ్యాడ్ ఎ రిసౌండింగ్ మెజారిటీ ట్వైస్. రిసౌండింగ్ అంటే అర్థం ఏంటమ్మా? చాలా గ్రాండ్గా. రీసౌండింగ్ అంటే ఇంకా దాన్ని ఏమంటాం, పాజిటివ్ కాంటెక్స్లో వాడే ఒక యాడ్జెక్టివ్ అది. రీసౌండింగ్ మెజారిటీ, 2 సార్లు బంపర్ అంటాం చూసారా, బంపర్ మెజారిటీ, దాన్నే రీసౌండింగ్. 2 సార్లు బంపర్ మెజారిటీ రావడం జరిగింది. బట్ హ్యాస్ yet to find a conciliant approach to undertake critical pending factor market reforms such as on land and labor. Conciliant approach చూసారా, అది ఎలా వాడాడమ్మా? కన్సిలియంట్ చూడండి, CONSILIENT అన్నాడు కదా, అంటే ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే. కాంప్రహెన్సివ్ అని అంటాం. ఓకే. ద లింకింగ్ టుగెదర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ వేర్ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఎస్పెషలీ వెన్ ఫార్మింగ్ ఏ కాంప్రహెన్సివ్ థియరీ. ఓకే. లింకింగ్ టుగెదర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి గ్యాదర్ చేసి ఒక దగ్గర ప్రిన్సిపల్స్ని గ్యాదర్ చేయడం. ఓకే. ప్రిన్సిపల్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఆర్ గ్యాదర్ టుగెదర్, దట్ ఈస్ కాల్డ్ కన్సీలియంట్ అప్రోచ్. కాన్ అంటే టుగెదర్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? కాన్ అనే ప్రిఫిక్స్ ఎప్పుడు కనిపించినా టుగెదర్. క్రిటికల్ పెండింగ్ ఫ్యాక్టర్, ఇంపార్టెంట్. అండర్టేక్ అంటే దాన్ని అమలుపరచడం, అండర్టేక్, దాన్ని యాక్సెప్ట్ చేయడం. ఓకే. క్రిటికల్ పెండింగ్ ఫ్యాక్టర్ మార్కెట్ రిఫార్మ్స్. సో కొన్ని మార్కెట్ రిఫార్మ్స్ అంటే మీకు చెప్పాను కదా, మార్పులు, సంస్కరణలు. వేటికి సంబంధించినవి? ల్యాండ్. 2015లో ఆర్డినెన్స్ ద్వారా వెళ్దాం అనుకున్నారు కానీ అది అబండన్ అయిపోయింది, అంటే దాన్ని తీసేశారు, దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు ల్యాండ్ మీద. అలానే లేబర్ మీద న్యూ కోడ్స్ ఆర్ యెట్ టు కిక్ ఇన్ అంటే స్టార్ట్. న్యూ కోడ్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఈ లేబర్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ కావచ్చు, ల్యాండ్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ కావచ్చు. వైల్ ఇట్ హ్యాడ్ టు బ్యాక్ ట్రాక్ ఆన్ ఫార్మ్ సెక్టార్ రిఫార్మ్స్. ఓకే. ఫార్మ్ సెక్టర్ అంటే అదే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్లో కూడా బ్యాక్ ట్రాక్, వెనక్కి రావాల్సి వచ్చింది. కొన్ని పెట్టారు కదా బిల్స్ అప్పుడు. ఓకే. మళ్ళీ తిరిగి వాటిని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అందరూ ఒక్కసారిగా ప్రొటెస్ట్ చేయడం వల్ల ఇండియా వైడ్ అప్రూవర్ వచ్చింది. అప్పుడు ఫార్మర్ బిల్స్ని కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. సో అవన్నీ కూడా వైఫల్యాలు. ద యూపీఏ వాజ్ ఎ రెయిన్బో కోalition దట్ నావిగేటెడ్ tricky terrains such as telecom and insurance FDI liberalization and the India-US civil nuclear deal. యూపీఏ హయాంలో ఏంటమ్మా? రెయిన్బో కోalition అంటే ఏంటమ్మా? సంకీర్ణ ప్రభుత్వం, కూటమి అంటాం కదా, సంకీర్ణ ప్రభుత్వం కోalition, అందరూ కూటమిలా ఏర్పడడం. సో రెయిన్బో అంటే డిఫరెంట్ కలర్స్ ఎగ్జిబిట్ చేయడం అనే మీనింగ్లో. దట్ నావిగేటెడ్ అంటే దారి చూపించింది. ట్రికీ టెరైన్స్ అంటే అంత ఈజీగా కాని త్రోవ. టెరైన్ అంటే త్రోవ. ఎలాంటి త్రోవ? ఈజీ కాదు, కాంప్లికేటెడ్, ట్రికీ అంటున్నాడు. సచ్ యాజ్ టెలికామ్ అండ్ ఇన్సూరెన్స్ FDI లిబరలైజేషన్. ఈ లిబరలైజేషన్ అనేది ఓకే ఇన్సూరెన్స్ సెక్టార్లోనే, టెలికాం రంగంలో కూడా తీసుకురావడం జరిగింది యూపీఏ హయాం. అలానే ఇండియా-US సివిల్ న్యూక్లియర్ డీల్ కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది. సో ఇది కొంచెం మంచి పరిణామాలు యూపీఏలో జరిగినవి. ఇండియాస్ రిఫార్మ్ జర్నీ హ్యాస్ బీన్ మార్క్డ్ బై సక్సెసివ్ గవర్నమెంట్స్ బిల్డింగ్ ఆన్ పాస్ట్ ఎఫర్ట్స్ rather than reversing course, and in hindsight many opportunities may be considered missed or bungled. ఓకే. ఏమంటాడంటే ఇండియా యొక్క రిఫార్మ్ జర్నీని చూసుకుంటే గనక సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏం చేసాయి అంటే ఒకదాని తర్వాత ఇంకోటి వచ్చేటువంటి గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా బిల్డ్ చేసాయి? పాస్ట్ ఎఫర్ట్స్ని బేస్ చేసుకొని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాయి. అలా కాకుండా ఒక్కసారిగా వాళ్ళ డైరెక్షన్ అనేది రివర్స్ చేసుకోలేదు. వాళ్ళ ప్రీవియస్ గవర్నమెంట్స్ పెట్టిన ఎఫర్ట్స్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగారు, బిల్డ్ చేసుకోగలిగారు. అంతే తప్ప ఒక్కసారిగా డైరెక్షన్ అయితే వాళ్ళు ఏమీ రివర్స్ చేయలేదు. రాదర్ దాన్ రివర్సింగ్ కోర్స్ అంటే అక్కడ డైరెక్షన్, వాళ్ళు వెళ్ళేటువంటి ఆ త్రోవకు అనొచ్చు, లేదంటే వారు వెళ్ళేటువంటి ఆ వే అనొచ్చు, దట్ ఈస్ కోర్స్. అండ్ ఇన్ హైండ్ సైట్ అంటే ఏంటంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే గనక హైండ్ సైడ్ అంటారు. హైండ్ అంటే వెనక అని చెప్పేది, సైడ్ అంటే చూడటం. సో వెనక్కి ఒక్కసారి చూసుకుంటే కనుక మెనీ ఆపర్చునిటీస్, చాలా అవకాశాలు ఎలా ఉన్నాయి? మే బీ కన్సిడర్డ్ మిస్డ్ ఆర్ బంగిల్డ్. చాలా అవకాశాలు చేజారిపోయాయి, ఓకే, వేస్ట్ అయిపోయాయి, అందిపుచ్చుకోలేకపోయాము అనే ఒక భావన అయితే కలుగుతుంది.
The paper seems to be an attempt to temper voters' higher expectations from a government with a majority mandate. సో అయితే ఆ పేపర్ ఏం చేయదలుచుకుందంట? అటెంప్ట్ టు టెంపర్ అంటే కంట్రోల్. టెంపర్ అంటే ఏంటమ్మా? కంట్రోల్. ఓటర్స్ యొక్క హై ఎక్స్పెక్టేషన్స్, వారికి ఉన్నటువంటి అంటే ఎంత మెజారిటీతో మేము గెలిపించాం కదా ప్రభుత్వం నుంచి, వాళ్ళు చాలా కోరుకుని ఉంటారు మేబీ. సో ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే వారి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం. ఎందుకంటే అంతకు ముందు గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అన్నిటిలో పోల్చుకుంటే మేము చాలా బెటర్గానే ఉన్నాం, మా ఆధ్వర్యంలో ఎటువంటి స్కామ్స్ జరగలేదు, వాళ్ళ హయాంలో విపరీతమైనటువంటి స్కామ్స్ జరిగాయి అంటే ఒకరి వైఫల్యాలు చూపిస్తే మన అవుట్కమ్స్ ఏమవుతాయి? అప్పుడు హైలైట్ అవుతాయి, అంతే కదా. సో డైరెక్ట్గా మీరు 10 years బ్యాక్ చూడలేదనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? మేబీ అంత గొప్పగా ఏం ఘనమైన రిజల్ట్స్ ఏమి రాలేదు, అవుట్కమ్స్ ఏమి రాలేదు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి పాత రిజైమ్తో కంపేర్ చేస్తే కనుక మళ్ళీ ఏంటి, అరే బాగానే చేశారు వీళ్ళు, వాళ్ళైతే బాగా స్కాములతో నిండిపోయి ఉండేవి, ఇప్పుడైతే వీళ్ళ హయాంలో ఎటువంటి స్కాములు జరగలేదే అనే ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకే ఓటర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది ఈ పేపర్, వైట్ పేపర్. ఓకే, బట్ ఏ పాయింటెడ్ ఫింగర్ లీడ్స్ టు 3 pointing రైట్ బ్యాక్. మీరు ఒకరి వైపు వేలు చూపిస్తే మిగతా 3 వేళ్ళు మీ వైపు చూపిస్తాయి. ఆ పాయింట్నే అతను హైలైట్ చేస్తున్నాడు. ఓకే, పాయింటెడ్ ఫింగర్ లీడ్స్ టు 3 pointing రైట్ బ్యాక్. ఓకే, మీరు ఒకరిని పాయింట్అవుట్ చేస్తే మిగతా 3 మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తాయి అని చెప్తున్నాడు, అంతేనా? ఇట్ ఈస్ నో సర్ప్రైజ్ దట్ ద వైట్ బిగాట్ బ్లాక్. వైట్ బిగాట్ బ్లాక్ అంటే అర్థం ఏంటమ్మా? బ్లాక్ అనేది వైట్ నుంచే వస్తుంది అంటే వాళ్ళు అక్కడ అర్థం ఏంటి? మీరు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే వాళ్ళు కూడా బ్లాక్ పేపర్ రిలీజ్ చేశారు, మీ వైఫల్యాలను కూడా వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. అది మనకి ఈరోజు ఇచ్చినటువంటి ఎడిటోరియల్ యొక్క ఎక్స్ప్లెనేషన్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. మౌంట్ అన్నాడమ్మా, మౌంటింగ్ లాసెస్ అని వినుంటాం మనం. మౌంటింగ్ అంటే ఇంక్రీజింగ్ అనే మీనింగ్లో చెప్పుకున్నాం. మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ అంటే హై ఇంక్రీజ్. ఓకే, అసెండింగ్ స్కేల్ అనే మీనింగ్ మనకి వస్తుంది. ఓకే, సో మౌంట్ ఈస్ టు ఇంక్రీజ్ సైజ్ ఆర్ గెట్ బిగ్గర్. ఇంక్రీజ్ అనే మీనింగ్, రైజ్ అనే మీనింగ్, గెట్ బిగ్గర్ అనే సెన్స్లో వాడతాం. ఎక్సైట్మెంట్ మౌంటెడ్, ఎక్సైట్మెంట్ ఇంక్రీజ్డ్ యాజ్ ద రేసర్స్ నియర్ ద ఫినిష్. రేసర్స్ ఫినిష్ అవడానికి దగ్గరికి వెళ్తున్నప్పటికి ఏమైంది? ఎక్సైట్మెంట్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్వెన్షన్స్ అంటే ఏంటమ్మా? పాజిటివ్ నౌన్ ఇది. సో ఏదైనా సమస్యని పరిష్కరించడానికి మీరు ఏదైనా జోక్యం చేసుకోవడం, దట్ ఈస్ ఇంటర్వెన్షన్, రైట్? ఆర్బిట్రేషన్ అనొచ్చు, అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. మెడ్లింగ్, ఇన్వాల్వ్మెంట్. The action of becoming intentionally involved in a difficult situation in order to improve it or prevent it from getting worse. మరింత దిగజారకుండా దాన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నంలో భాగంగా మీరు ఇన్వాల్వ్ అయితే దాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. క్లియర్? నౌన్. ఫ్లైట్ అంటే ఏంటమ్మా? దుర్గతి అంటామా? వారికి పట్టినటువంటి దుస్థితి, అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దుస్థితి అంటాం. దుస్థితిని మనం ఫ్లైట్ అని అంటాం. ఇది నౌన్గా వాడతాం, కొంచెం నెగిటివ్ కాంటెక్స్ట్లోనే వాడతాం. దుస్థితి అన్నది నెగిటివ్ కదమ్మా, మంచి స్థితి కాదు కదా, నెగిటివ్. ప్రెడికమెంట్, కండిషన్, సిచ్యువేషన్. అన్ప్లెజెంట్ చూసారా? ఇన్ అన్ప్లెజెంట్ కండిషన్, దుస్థితి అంటాం తెలుగులో. ఎస్పెషల్లీ ఏ సీరియస్, సాడ్ ఆర్ డిఫికల్ట్ వన్. నెగిటివ్ కాంటెక్స్ట్లోనే ఈ పదం అన్నది వాడతాం. వాట్ ఈజ్ యువర్ కండిషన్ అంటే నీ స్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏదో బాగాలేకపోయినా ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఎవరినైనా పలకరించేటప్పుడు ప్లైట్ ఆఫ్ ద ఫార్మర్స్, రైతుల యొక్క దుస్థితి అని చెప్పడం. ఓకే, ప్లైట్ ఆఫ్ ద పూర్ ఆర్ హోమ్లెస్ యూసేజ్. తర్వాత ప్రెసింగ్స్ అన్నాడమ్మా, ఇది నౌనే కదా, అంటే సరౌండింగ్స్ అనే మీనింగ్ వస్తుంది. బౌండరీస్, సరౌండింగ్స్, లిమిట్స్. ఎ టన్నల్ ఎంట్రన్స్ వాజ్ ఫౌండ్ విత్ ఇన్ ద ప్రెసింగ్స్ ఆఫ్ ద ప్రిజన్ క్యాంప్. ప్రెసింగ్స్ అంటే సరౌండింగ్స్, చుట్టుపక్కల అనే మీనింగ్లో వస్తుంది. తర్వాత ఇండిఫరెన్స్, ఇది నౌను, నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. ఎవరైనా ఇండిఫరెంట్గా ఉన్నారంటే అర్థం ఏంటమ్మా? వారు కంప్లీట్గా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు, వారి పట్ల ఇంట్రెస్ట్ లేకుండా. ఓకే, నాన్ ఛాలెంజ్ అనొచ్చు, అంటే నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. బోర్డమ్, అపాథీ అంటే నాట్ షోయింగ్ ఎనీ ఫీలింగ్, ఎటువంటి ఫీలింగ్స్ అవతల వ్యక్తి పైన ఎటువంటి ఫీలింగ్స్ని చూపించకపోవడాన్ని ఇండిఫరెన్స్ అంటాం. ఇండిఫరెంట్ ఈజ్ అడ్జెక్టివ్. ఇండిఫరెంట్, దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్.
Indifference, it's a noun. Many native speakers of a language show indifference to. Indifference తో టు కానీ టువర్డ్స్ కానీ ఎక్కువగా ప్రిపోజిషన్గా వాడుతుంటాం. గ్రామాటికల్ పాయింట్స్ అంటే అంతగా దాన్ని పట్టించుకోరు. ఇండిఫరెన్స్ అంటే దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోరు, కన్సిడర్ చేయరు. ఓకే. స్టాండ్. జనరల్గా స్టాండ్ అంటే మనకి ఏం తెలుసు? మనకు తెలిసిన స్టాండ్ వేరు కదా. స్టాండ్ అంటే ఏంటంటే ఒపీనియన్ అని చెప్పచ్చు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, వాట్ ఈజ్ యువర్ స్టాండ్, వాట్ ఈజ్ యువర్ ఓకే అవుట్లుక్, వాట్ ఈజ్ యువర్ పర్స్పెక్టివ్. మీ ఒపీనియన్ ఏంటి? స్టాండ్స్ అన్నా అవుట్లుక్ అన్నా పర్స్పెక్టివ్ అన్నా ఒకటే. మీ వైఖరి ఏంటి ఒక దాని మీద, ఒక విషయం మీద, ఒక ఇన్సిడెంట్ మీద, ఒక డెవలప్మెంట్ మీద మీ వైఖరి. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. వాట్ ఈస్ యర్ స్టాండ్ ఆన్ సెక్షువల్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీని ఉద్దేశించమ్మా. సెక్షువల్ ఈక్వాలిటీ అంటే జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నాడు. స్టాండ్. రూమ్. ఇది కూడా అలాంటిదే. మనకు తెలిసిన రూమ్ వేరు. ఓకే. ఇక్కడ రూమ్ అంటే అర్థం ఏంటమ్మా? రూమ్ అంటే స్పేస్. ఫ్రీ స్పేస్ని మనం రూమ్ అని కూడా చెప్పచ్చు. ఫ్రీ స్పేస్ అనొచ్చు, లెగ్ రూమ్ అనొచ్చు, ఎల్బో రూమ్ అని కూడా అంటాం. సో అంటే కొంత వెసులుబాటు ఉండడం, కొంత స్పేస్ ఉండడం. ద అమౌంట్ ఆఫ్ స్పేస్ దట్ సమ్వన్ ఆర్ సంథింగ్ నీడ్స్. ఈజ్ దేర్ ఎనీ ఇనఫ్ రూమ్ ఫర్ మీ ఇన్ ద కార్. కార్లో నేను పట్టడానికి సరైన అనువైనటువంటి స్పేస్ ఉందా? ఓకే. ఇనఫ్ రూమ్, తగ్గ స్పేస్ ఉందా? స్పేస్ని మనం రూమ్ అని కూడా చెప్పచ్చు. సో ఈ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ విధంగా కూడా రూమ్ని వాడచ్చు అనే విషయం మీకు తెలిసి ఉండాలి. దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ ద లగేజ్ అంటే స్పేస్ లేదు అని చెప్పడం. ఓకే. టు కమ్ అప్ విత్ సంథింగ్ అంటే దేంతో అయినా ఒక ఐడియాతో రావడం. కమ్ అప్ విత్ సంథింగ్ అంటే టు సజెస్ట్ ఆర్ థింక్ ఆఫ్ ఎన్ ఐడియా. ఒక ఐడియాతో, ప్లాన్తో కానీ మీరు ముందుకు వచ్చే ప్రయత్నం చేయడం. షీ హ్యాస్ కమ్ అప్ విత్ సమ్ అమేజింగ్ స్కీమ్ టు డబుల్ హెర్ ఇన్కమ్. సో ఆమెకు వస్తున్నటువంటి ఆదాయాన్ని డబుల్ చేసే విధంగా ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ప్లాన్తో ఆమె రావటం జరిగింది. షీ హ్యాస్ కమ్ అప్ విత్ సమ్ అమేజింగ్ స్కీమ్. సో దట్ ఈస్ యువర్ ఎక్స్ప్రెషన్, టు కమ్ అప్ విత్ సంథింగ్. అదొక ఎక్స్ప్రెషన్ అనమాట. అసైన్మెంట్ ఆఫ్ ద డే చూద్దాం ఒకసారి. ఆల్రెడీ అసైన్మెంట్ సొల్యూషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో లెట్ us get into this, right? అసైన్మెంట్ ఆఫ్ ద డే ఏంటమ్మా? క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఇది మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఈరోజు, అంతేనా? రైట్. సో ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 లెటర్డ్ వర్డ్ ఇది. ఇట్స్ 11 లెటర్డ్ వర్డ్ విత్ యువర్ క్లూజ్ ఏంటి? యాడ్జెక్టివ్ అంటున్నాడు. ఓకే. యాడ్జెక్టివ్గా వాడతామంట. ఫైనల్, ఫేర్వెల్ అనే మీనింగ్ వచ్చేటువంటి వర్డ్స్ అవి. ఓకే. AEIO చూసారా, భలేగా బబల్స్ కనిపిస్తున్నాయి. AEIO. సో ఆ 11 లెటర్డ్ వర్డ్ అన్నది ఏంటో మీరు చెప్పాలి. ఓకే. ఇవి మనకి క్లూస్. సో అది మీరు పెట్టండి కమెంట్ సెక్షన్లో. తర్వాత ఇందులో ఎక్కడెక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయి అనుకుంటున్నారో వాటిని కూడా మీరు మెన్షన్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ such as the CRPF, BSF and CISF will be conducting in 13 regional languages above from Hindi and English. The examinations are conducted from February 10 to March 9 and around 48 lakh candidates are appearing in 128 cities from across the country according to an official statement. ఈరోజు వచ్చినటువంటి పేపర్లో ఒక లైన్ని తీసుకున్నాం. ఓకే. ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియోని ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఎస్పెషల్లీ ఎట్టోజల్ చదవడంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వడానికి మనం ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం. అలానే ఆల్రెడీ కొంత అవగాహన ఉండి చదువుతున్నారు, బాగానే అర్థమవుతుంది అనే వారికి ఈ వొకాబులరీ రివిజన్ అనేది హెల్ప్ అవుతుంది. అలానే మనం కొత్తగా లాస్ట్లో వొకాబులరీ ఆఫ్ ద డేగా ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది కూడా ఉపయోగపడుతుంది. సో అన్ని సెక్షన్స్కి ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ రేపు ఇదే టైంలో మీ ముందుకు వచ్చేస్తా విత్ న్యూ ఎడిటోరియల్. ఓకే. స్టే ట్యూన్ టు IAC. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.